అఖిల భారత శిక్షకర్త సంఘం లేఖ ఐక్యవేదిక లేఖ టీం 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి లేఖ శిక్షకర్త ఐక్యవేదిక ఆహ్వానం మేరకు ఈ ప్రత్యేక 128-61 ట్రైన్లో సుమారు 90 మంది ప్రయాణికులు శిక్షకర్త బంధువులు ప్రయాణం చేస్తున్నాం. దీన్ని ఒక పద్ధతిలో నిర్వహించిన లేఖ టీం వారికి అఖిల భారత శిక్షకర్త సంఘం తరఫున ముందుగానే హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని లేఖ టీం వారు 3 నెలల ముందుగానే ఈ తేదీలు ఖరారు చేసి మా తాలూకా అవకాశాన్ని టైంని కొనుక్కొని నిర్వహించినందుకు ఈ లేఖ టీమ్స్ 5వ వార్షికోత్సవం తాలూకా అవార్డ్స్ ప్రధానోత్సవం రేపు హైదరాబాదులో జరుగుతున్న దానికి 100 పాళ్ళు విజయవంతం కావాలని కలిపి అఖిల భారత శిక్షకర్త సంఘం తరఫున హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని మేము ప్రార్థిస్తున్నాం. ఈ లేఖ టీం వారు గత 5 సంవత్సరాల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఔత్సాహికులైన ఇది లేఖ టీంలో ఇది 2వ ఈవెంట్. ఈ ఈవెంట్ అంతర్జాతీయంగా జాతీయంగా గ్రామ స్థాయి నుండి ఔత్సాహికులైన పిల్లలు, అవార్డులు పొందిన వాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని ప్రతి లేఖ పత్రికలో ప్రచురిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ మధ్యన కర్గపూరు, రాయ్పూరు, విలాయి వివిధ ప్రాంతాలు కూడా సందర్శిస్తూ బంధువులతో మమేకమయ్యి శిష్టకర్ణాల ఐక్యతకు, శిష్టకర్ణాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఈ లేఖ టీం వారి అవార్డు ప్రధానోత్సవము గత ఏడాది కంటే ఈ ఏడాది ఊపందుకుందనే దాంట్లో డౌట్ లేదు, దానికి వివాదం లేదు. ఏమంటే ఈ దినం విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే సుమారు 100 మంది బంధువులు మేము వివిధ కోచీల్లో మేము ఎక్కుతున్నప్పుడు వాళ్ళు పలకరించడము, వాళ్ళ ఆనందము, వాళ్ళ తాలూకా ఉత్సాహం చూసి నేను పరితపించాము. ఈ కార్యక్రమం ఈ గత డిసెంబర్ 20-21 2 రోజులు జయప్రదం అవుతుంది, దానికి ఏమాత్రం సందేహం లేదు. ఆ తరువాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిక్షకర్త సంఘం తరఫున అఖిల భారతీయ శిక్షకర్త సంఘం ఉపాధ్యక్షునిగా వ్యక్తిగతంగా నేను లేఖ టీం సభ్యులందరికీ పాటు లేఖ టీంను ప్రోత్సహిస్తున్న కొంతమంది ప్రముఖులకి, సంఘ సేవకులకి సుమారు 50 మందికి మేము ప్రత్యేకంగా 21 డిసెంబర్న ఇదే వెన్యూలో సత్కరిస్తున్నాము. వీరు ఇంకా స్ఫూర్తి ప్రదాతలు కావాలని, ఇంకా ఎలా యాక్టివ్ కావాలని, మళ్ళీ సంఘానికి మంచి సేవలు అందించాలని దీంతో వీరికి మేము ప్రత్యేకంగా ఈ అభినందన కార్యక్రమం లేఖ టీంకి ఏర్పాటు చేశాం. ఏదైనా శిష్టకర్ణాల ఐక్యతకు, శిష్టకర్ణాల అభివృద్ధికి, శిష్టకర్ణాలు కేంద్ర ఓబీసీ జాబితాలో శిష్టకర్ణాలు చేర్చడానికి కృషికి అన్ని విధాలకి ఈ లేఖ టీం ఒక వెర్టిబ్రల్ కాలంగా వెన్నెముకగా నిలుస్తుంది. ఈ లేఖ టీం సభ్యులు అందరితోని పరిచయం పెంచుకొని వివాహ పరిచయ వేదికేటి, నెట్టేటి, ఇంటర్నేషనల్ ఐటమ్స్ ఏంటి అన్నింటినీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు శిక్షకర్ణ సంఘం ఇది అఖిల భారత స్థాయిలో పటిష్టమైందంటే మనకున్న సోర్సెస్లో ఈ లేఖ టీం కూడా ఒక ప్రధానమైన భాగం. దీనికి జేబీ చంద్రబాబు గారు, నరేష్ గారు, నరసింహరావు గారు, అందరూ చాలామంది, వికాస్ గారు, మీరందరూ కృషి చేస్తున్నారు. ఈ లేఖ టీం కృషి చేస్తున్న ప్రతి వారికి పేరున అఖిల భారత స్థాయిలో ఇచ్చేస్తూ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో మన అధ్యక్షులు జీవీ కృష్ణారావు గారు పర్యవేక్షిస్తున్నారు. అతని కార్యవర్గానికి, సభ్యులకి, ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్న బంధువులకి అందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఈ 2 రోజుల ప్రోగ్రాం జయప్రదం కావడానికి ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేయాలని, వీళ్ళందరికీ టిఫిను, అల్పాహారము, కొన్ని సదుపాయాలు కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిక్షకర్త సంఘం తరఫున ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్న బంధువులందరికీ మేము ఏర్పాటు చేస్తున్నాము.
అందరూ ఈ సదవకాశం వినియోగించుకొని ఈ కార్యక్రమం చేయగా ప్రతి బంధువుకి పేరు పేరున ఒక రాష్ట్ర శిక్షణ బాధ్యతగా నేను ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.